అందరికీ నమస్తే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటల తర్వాత ఒక అంశం క్లారిటీ వచ్చింది. తెలంగాణ మీద ఏదో దాడి జరగబోతుంది, తెలంగాణను దోచుకోవడానికి ఎవరో రాబందుల రూపంలో లేకపోతే ఇంకో గద్దల రూపంలో ఎవరో వస్తున్నారు. అవేమి ఆయన ఎవరో చెప్తలేరు. బట్టి విక్రమార్క గారు ఎవరో వస్తున్నారు కానీ మేము పోనీయం, మళ్ళీ ఇప్పటిదాకా వచ్చింది ఎవరో ఆయన చెప్పలేదు. ఏబిఎన్ రాధాకృష్ణ మీద మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణన్ ఆ వార్త రాసినావు కదా, దానికి రిప్లై ఇయ్యి, క్షమాపణ చెప్తూ రాయి, ఇంకొక కథనం రాయి. అసలు మొన్న మాట్లాడినప్పుడేమో అసలు దాని వెనుక ఎవరు రాపించిండ్రో చెప్తా అన్నారు. దాని వెనుక ఎవరు రాపించిండ్రో వీళ్ళకి క్లారిటీ వచ్చింది ఆల్రెడీ. దాని వార్త ఎవరు రాపించిండ్రో క్లారిటీతోనే మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీదే మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ రేవంత్ అటాకే అది. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వీడియోస్ మొత్తం అవన్నీ చూస్తే అదే కనిపిస్తుంది. మరి ఆయనేమో దావోస్ పోయి కూర్చున్నాడు. బహుశా నేను వచ్చేవరకు ఎవరు ప్రశాంతంగా ఉండొద్దు, ప్రశాంతంగా ఉంటే మళ్ళీ జనాలు హామీలు వీళ్ళు అంటారని చెప్పేసి ఈ డ్రామా ఏమైనా స్టార్ట్ చేసిందా ఏమో తెలియదు. ఇప్పుడు తెలంగాణ మీదకి ఎవరైనా వస్తే ఊరుకోను అంటున్నాడు బట్టి విక్రమార్క. అసలు బట్టి విక్రమార్కనే తెలంగాణ వ్యతిరేకి. చెప్తా నేను అన్ని విషయాలు ఒక్కొక్కటి చెప్తా. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఎందుకంటే మన తెలంగాణ మీద అటాక్ వస్తున్నారని ప్రభుత్వంలో ఒక మంత్రి చెప్తున్నాడంటే మనం అలర్ట్ కావాల్సిన టైం వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరో ప్రతిపక్షం వాళ్ళు చెప్పారు అనుకో, వాళ్ళు ఇది రాజకీయం కోసం మాట్లాడుతున్నారని ఒక పాయింట్ మనం అనుకోవచ్చు ఓ టైంలో. కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రే తెలంగాణ మీదికి, తెలంగాణ ఆస్తుల మీద చాలామంది గద్దలు కన్నేసినని మాట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రమాదంలో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏం ప్రమాదం ఉందో నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బట్టి విక్రమార్క ఫస్ట్ ఏమన్నా ఒక మాట వినండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇటువంటి ఇవన్నీ తెలంగాణ ఆస్తులు. ఈ ఆస్తుల మీద చాలామంది గద్దలు చూపేస్తున్నారు. వాటిని ఎక్కడికి నేను దగ్గర రానియట్లేదు, కట్టడి చేస్తూ ఉన్నాను. కట్టడి చేస్తా, నా దగ్గర కాదు, బయట నా దగ్గర రానియను కూడా నేను. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? తెలంగాణ ఆస్తుల మీద అంటే ఇవే సింగరేణి, లేకపోతే హైదరాబాదు, లేకపోతే ఇంకేందో ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు ఎత్తుకపోవడము, ఇవన్నీ చేస్తున్నది ఎవరో తెలుసు కదా. ఆయన పేర్లు చెప్పలే, ఊర్లు చెప్పలే. కానీ ఆ గద్దలు చంద్రబాబు నాయుడు, ఇంకా సీఎం రమేష్, ఎవరో మన తెలంగాణ రావద్దని కోరుకున్న వాళ్ళు, మన తెలంగాణ ఇట్లా ఉండొద్దని భావిస్తున్న వాళ్ళు, తెలంగాణ మంచిగా ఉండొద్దని ఆశతో ఉన్నవాళ్ళు ఏ రోజుకైనా నా దగ్గరకు వస్తారు, నా 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 కాళ్ళ కిందికి రావాల్సిందే అంటారు చూడు. అట్లా చూస్తున్న వాళ్ళు. ఆయన పేరు చెప్పలేకపోయిండు, పేరు కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు, మీరు తెలంగాణ ప్రజలకు పేర్లు చెప్పడంలో తప్పేం లేదు. మరి ఎందుకు ఆయన ఈ దాగుడు మూతలు ఆడుతున్నాడో తెలియదు బట్టి విక్రమార్క. అసలు ఆ వచ్చే గద్దలకు ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నది ఎవరు అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఆ గద్దలకు ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ ఆ వార్త రాసి ఇదంతా ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చింది, ఇంత దూరం ఇదంతా సినిమా నడిపించారంటే అసలు ఈ గద్దలకు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నది ఎవరు? ఎవరో ఏం కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారి. ఆ విషయం అందరికీ అర్థమైపోయింది, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఆ వార్త కథనం వెనుక ఉన్నది ఎవరో మంత్రులకు అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డిని పేరు తీయకుండా మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. నిజానికి బట్టి విక్రమార్క కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి 2 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఇయ్యాల కాదు కదా వచ్చింది. ఇప్పుడు తెలంగాణ మీదకి వస్తున్నారు అని అంటే మనం తెలంగాణ ప్రజలు మొత్తం అలర్ట్ చేయలేదు కదా. గవర్నమెంట్గా మీకు బాధ్యత ఉంది కదా, ఒక డిప్యూటీ సీఎం, మీరు సీఎం తర్వాత సీఎం. నిజానికి బట్టి విక్రమార్క కూడా తెలంగాణ వాదేం కాదు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా కాదు. ఆయన అప్పట్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 కలిపి తెలంగాణను ఎటేడో తీసుకుపోదామంటే రాకుండా అడ్డుకుందామని ఒక పెద్ద ఫైల్ తయారు చేసుకొని అసెంబ్లీలో ఆ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకొని, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకొని ఆ టీంకు లీడర్ బట్టి విక్రమార్కనే. ఆయననే తీసుకొని హైకమాండ్ దాకా పోయి ఢిల్లీలో కొన్ని రోజులు నడిపి, ఇప్పుడు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, అవన్నీ అసలు తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన దానిలో రేవంత్ రెడ్డి గారి కన్నా బట్టి విక్రమార్క వీడియోలు ఎక్కువ ఉంటాయి, ఆయనవే ఎక్కువ ఉంటాయి వీడియోలు. అప్పుడు చేసిన మొత్తం బయటకు వస్తాయి. బట్టి విక్రమార్క గారు మీరు పేరు చెప్పకుండా ఈ దొంగ తిరుగుడు వ్యవహారాలు ఎందుకు? మీరు కాపాడాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బయటకు ఓపెన్గా చెప్పాలి, కాపాడాలి, ప్రజలను అలర్ట్ చేయాలి. నాలాంటి జర్నలిస్ట్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, తెలంగాణ మీద గద్దలు వాళ్తున్నాయి, తెలంగాణలో మొత్తం నాశనం చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ నీళ్లు, గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు, లేకపోతే హైదరాబాద్ యూనిట్ టెరిటరీ, అదే కేంద్రపాలిత ప్రాంతం, లేకపోతే సింగరేణి కాంట్రాక్టులు, ఇక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరు చేస్తున్నారు?
ఆంధ్రలో చేస్తున్నారు ఇప్పుడు. సీఎం రమేష్ 1600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆదిపట్ల దగ్గర ఆ ముందర ఉంది కదా, అక్కడ అమన్గల్లు త్రిబుల్ పోయి లింక్ రోడ్ ఎవరు చేస్తున్నారు? ఆయన్నే చేస్తున్నాడు. ఇట్లా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ మొత్తం ఆంధ్రలోకి ఎట్లా పోయినాయి? వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. అండ్ ఇంకో వీడియో కూడా ఉంది బట్టి విక్రమార్క, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి మీకు, ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఆయన ఏమంటాడు బట్టి విక్రమార్క గారు, రాధాకృష్ణ పేరుతో మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ రేవంత్ రెడ్డి రాపిస్తే రాపిచ్చిండు అనే సంగతి మీకు అందరికీ తెలుసు కదా, మంత్రులకు అందరికీ తెలుసు. బట్టి విక్రమార్క కూడా కనిపెట్టేసిండు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్తే దాన్ని అది తప్పు అని రాస్తాడు. అప్పుడు రాసిన కథనాలు తప్పు అని రాస్తాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త కథనం వస్తుంది చూడు, కొత్త పలుకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది, మళ్ళీ దీని కొనసాగింపే వస్తుంది. మిమ్మల్ని రేవంత్ రెడ్డి వదిలేడు, వెంటాడుతున్నాడు. ఆ విషయం మీరు మర్చిపోతే ఎట్లా బట్టి విక్రమార్క గారు? రాధాకృష్ణ మీరు ఈ పలుకులు పలికితే ఆయన భయపడతారు అనుకుంటున్నారా? ఆయనకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఒక పక్క రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఇంకా బట్టి విక్రమార్క మాట్లాడితే భయపడతాడా? భయపడి ఆయన మొత్తం రాసిన తప్పు అని మళ్ళీ ఇంకో కథనాన్ని రాస్తాడా? ఇప్పుడు నిజానికి బట్టి విక్రమార్క గారు ఇప్పటికే ఒక పర్మిషన్ దావా, నిజంగా ఇదంతా ఏమీ లేదు ఇది, లేకపోతే ఒక పర్మిషన్ దావా వేయాలి. రేవంత్ రెడ్డి రాపించిన ఉద్దేశంతోనే వేస్తలేడు, భయపడి వేస్తలేరు. లేకపోతే ఒక పర్మిషన్ దావా వేయండి, 100 కోట్లకి వేయండి, పోయేదేమున్నది. ఓ కేసు పెట్టుండి వాళ్ళ మీద ఎందుకు పెడతలేరు కేసు మీరు? ఇప్పుడు ఎన్టీవీలో ఏదో కథనం వచ్చిందని చెప్పి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని 2 జర్నలిస్టులు తీసుకుపోయి లోపలేస్తారు, రాయని జర్నలిస్ట్ అని. ఇప్పుడు ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో అయితే ఆయన పేరు మీద, రాధాకృష్ణ పేరు మీద కదా కథనం కొత్త పలుకు ఉండేది. మరి రాధాకృష్ణ మీద కేసు పెడితే రాధాకృష్ణ ఎత్తుకపోలే కదా పోలీసులు? ఇదంతా ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు తెలంగాణ వాదిగా బట్టి విక్రమార్క బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలంగాణని కాపాడుతా అని? ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు ఈ గద్దలంతా తెలంగాణలో ఏం చేయబోతున్నారు? తెలంగాణ మనం 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి, ఇక తెలంగాణకు ఉండొద్దని కోరుకుంటున్నారేమో వీళ్ళు. రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడిన మాటలన్నీ అవే కదా. నాతో ఒక పెద్ద ముసలైన ఆ 1969 ఉద్యమకారుడు అంటే ఆయన ఫోన్లో మాట్లాడుతుండు. ఇట్లాంటి వాళ్ళకి సార్ మనం ఓట్లు వేసింది, ఇట్లాంటి వాళ్ళని సార్ మనం గెలిపించింది, మనకేదో మంచి చేశారనుకుంటే లాస్ట్కు తెలంగాణ ఉండదేమో. మొత్తం చిన్న భిన్నం అయితేలే, మొత్తం జిల్లాలు మారుస్తారంట, అన్ని రైతుల రోడ్ల కోసమని, దానికోసమని, దీనికోసమని పైసలు లేకపోయినా భూములు గుంజుకుంటున్నారు. వాళ్ళంతా పరిశాను, మూసి అని చెప్పేసి ఈ జనం పరిశాను. ఓ ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, ఓ ఆరోగ్యశ్రీ ఉండదు, నీళ్లు పోతాయంటే ఆంధ్రాకు. లోపల మొత్తం సహకరించుకుంటా బయట కేసులు దొంగ ఆట ఆడుతున్నారు, సుప్రీంకోర్టు అది ఇదని పేరు చెప్పి. అసలు ఏడిపోతుంది తెలంగాణ? వెనుకపోతున్నామా ముందుకు పోతున్నాం మనం? ఈ దొంగలు రాబందులు తెలంగాణ మీద ఎందుకు పడ్డారు? ఆ విషయం కూడా బట్టి విక్రమార్క చెప్పాల్సి ఉండే. ఎందుకు పడ్డారు తెలంగాణ మీద? వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది, మన రాష్ట్రం మాకు అయిపోయింది. మన రాష్ట్రం వల్ల మన పాలన నడవాలి, మన ముఖ్యమంత్రి ఉండాలి, మనకు సహకరించాలి, మన సంక్షేమం చూడాలి. కానీ పక్క రాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ కన్నేసింది. ఇప్పుడు నేను మళ్ళీ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో పక్కపాటలు మాట్లాడితే అంత సీరియస్నెస్ ఉండదు దీన్ని. బట్టి విక్రమార్కనే చెప్తుండు తెలంగాణ మీద గద్దలు కన్నేసినాయని చెప్తుండు. ఆ కన్నేసిన గద్దలు ఎవరు? అసలు కన్నేసి ఏం చేస్తున్నాడు తెలంగాణను? మరి ఆ కన్నేనికి కారణం ఎవరు? మరి అట్లాంటప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ మంత్రుల్లో, లేకపోతే రేవంత్ రెడ్డి చేసే విధానాలు నచ్చని మంత్రుల్లో ఏం చేస్తున్నారు? అంటే మీరు కూడా మాకేదో ఒకటి పరిగెలు వస్తున్నాయి, అవి ఏరుకొని తిందామని చూస్తున్నారా? అవతల వాళ్ళు కోట్లు దొబ్బేసినా సరే మాకు లక్షలను వస్తాయి సార్లే అనుకుంటున్నారా? అది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఆన్సర్ చేయాలి దీన్ని ఖచ్చితంగా. ఏదో బట్టి విక్రమార్క ఒక్కడు మాట్లాడుతున్నాడు అయిపోయిందంటే కుదరదు. ఎవరో క్వశ్చన్ అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సార్ ఏంది సింగరేణి ఇష్యూ మీద అంటే, నేను నా శాఖకు సంబంధించిన ఇష్యూ తప్ప నేనేం మాట్లాడన్నాడు ఆయన. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు మాకు సంబంధం లేదంటే మరి తెలంగాణ ఏం కావాలి? ఏడుకోవాలి తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన సంక్షేమం, మన పథకాలు అవి ఎంత ముఖ్యమో తెలంగాణ మనకు అంతకన్నా ఎక్కువ ముఖ్యం. మన తెలంగాణ మనకు ఉండకపోతే, మన తెలంగాణ మనకు అస్తిత్వం కోల్పోతే, మన తెలంగాణ మనం చిన్న భిన్నం అయిపోతే మళ్ళీ ఇంకో తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎన్ని తరాలు కొట్టాడాలనో తెలియదు.
మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణను. ప్లీజ్ సబ్స్క్రైబ్.